హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు అండి పార్న కోడి మాంసం తెప్పించానండి, 1/2 kg. ఆ మాంసం కూర వండుతున్నానండి. ముందుగా కుక్కర్లోనండి 10 విజిల్స్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునండి 10 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత 2-3 స్పూన్లు నూనె వేసుకునండి. మాంసం కూర కదండి, కొద్దిగా ఎక్కువే పడుద్ది. తర్వాత 4 ఉల్లిపాయలు కోసుకునండి. ఎందుకంటే చుట్టాల ఆవిడ ఉన్నది గురించి నేను అన్ని ఉల్లిపాయలు వేసానండి, లేకపోతే అన్ని ఉల్లిపాయలు కూడా వేయను. బాగా 4-5 ఉన్నవాళ్ళండి ఒక 8 ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే 4 ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసి శుభ్రంగా ఉప్పు వేసుకునండి, శుభ్రంగా వేయించేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టారండి. మూత పెట్టిన తర్వాత అండి శుభ్రంగా వేపేసుకోవాలండి. బాయిలర్ మాంసం కంటానండి మామూలు కోడి మాంసం అండి బాగుంటుందండి టేస్ట్కి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీరు అయితే కొద్దిగా మసాలాలు కారాలు ఎక్కువ తిన్నవాళ్ళండి గట్టిగా దట్టించుకోవచ్చండి. మసాలా కారం ఎక్కువ దట్టించుకోవచ్చండి. నేను ఏదన్నా కూర తిన్నా కడుపులో మంట వస్తుందనండి కొద్దిగా తక్కువ వాడతాను నేను. మీరైతే అండి ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అండి మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. మీరైతే 4 స్పూన్ల దాకా వేసుకోవచ్చండి కారం. నేనైతే 2 స్పూన్లు వేసానండి. ఎందుకంటే అండి బాయిలర్ కోడి మీద అంటండి పార్న కోడి ఎంతో మంచిదంటండి. ఉడికించుకున్న మాంసం దాంట్లో వేసేద్దామండి, ఉల్లిపాయ ముక్కలోను. శుభ్రంగా కలుపుకునండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి, 2 నిమిషాలు. మామూలు మాంసం కోడిలోనండి దుమ్ములు ఎక్కువ ఉంటాయండి, కండ ఉండదండి. కండ లేకపోయినా ఆ కండ అయినా సరే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా వేసుకునే వాళ్ళు కూడానండి మాంసంలోనూ జీడిపప్పు శుభ్రంగా పేస్ట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. నాకు ఐడియా రాలేదండి, తర్వాత వచ్చింది. అప్పటికైనా కూర అయిపోయింది. జీడిపప్పు మెత్తగా పేస్ట్ చేసుకునండి కూరలో వేసుకుంటే బాగుంటుందండి. పార్న కోడి మాంసం కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం ముఖ్యంగా పెట్టండి.